హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్. ఈరోజు నేను మీకు క్యాప్సికమ్ మసాలా కర్రీని తక్కువ ఆయిల్తో కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో దీనికోసం నేను ముందుగా 1/2 kg క్యాప్సికమ్ తీసుకున్నాను. అండ్ అలాగే ఒక 3-4 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అండ్ అలాగే పచ్చి కొబ్బరి తురుముని తీసుకున్నాను. అండ్ తర్వాత నువ్వుల్ని కూడా పౌడర్ చేసి తీసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని తీసుకోండి, లేదంటే దీంట్లో ఎండు కొబ్బరి పొడైనా వేసుకోవచ్చు. అండ్ తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకోండి. కుక్కర్ని పెట్టుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. అంతే చాలండి. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది ఈ కర్రీలో సరిపోతుంది. సో ఎందుకంటే మనం కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ కుక్కర్లో కూడా అస్సలు కర్రీ అనేది మాడదండి. సో దానికోసం నేను చాలా తక్కువ ఆయిల్ వేసి చేస్తున్నాను. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండ్ అలాగే ఆవాల్ని యాడ్ చేశాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఫ్రై అవుతున్నేటప్పుడే మనం కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ పసుపుతో పాటుగా ఇప్పుడు ఫ్రెష్గా మనం తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మసాలా కర్రీస్ మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుందండి. సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అండ్ తర్వాత దీనిలో మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని అండ్ అలాగే కారం చూసారు కదా, నేను 1 టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేశానండి. సో తక్కువ కారమే సరిపోతుంది దీంట్లో, లేదంటే మీకు కొంచెం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం కారాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో పచ్చి కొబ్బరి అండ్ అలాగే జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేశాను. అండ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి ఇప్పుడు కుక్కర్కి లిడ్ అనేది పెట్టేసుకుందాము. సో కారం ఉప్పు అనేది ఎవరెవరో ఆప్షన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి. సో మేమైతే దీన్ని చపాతీలోకి ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇది చాలా తక్కువ కారం ఉప్పుతో నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరు రైస్లోకి అనుకుంటే ఇంకాస్త ఎక్కువ కారం ఉప్పు వేసుకోవచ్చు. సో ఈ కుక్కర్లో చూసారు కదా, అస్సలు బయటకి ప్రెజర్ వచ్చేటప్పుడు కూడా అసలు పైకి ఆవిరి అనేది స్ప్లిట్ అవ్వదండి. ఈ కుక్కర్ స్పెషాలిటీ అది. సో ఈ కుక్కర్కి రివ్యూ కూడా నేను చూపిస్తాను మీకు. సో 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో ఇప్పుడు కొంచెం కర్రీ అనేది లిక్విడ్గానే ఉంది కదా, సో మళ్ళీ స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం మిగతా బ్యాలెన్స్ ఉన్న నువ్వుల పౌడర్ ఉంది కదా, ఈ నువ్వుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలాంటి పీనట్ పౌడర్, నువ్వుల పౌడర్ ఇలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. అండ్ అలాగే మనకి హెల్దీ కూడాను. సో ఇక్కడ మళ్ళీ నేను ఎండు కొబ్బరి పౌడర్ కూడా మళ్ళీ యాడ్ చేశాను కొంచెం. అండ్ నువ్వుల పౌడర్ యాడ్ చేశాను. కొద్దిగా గరం మసాలా పౌడర్ టేస్ట్ కోసం యాడ్ చేశాను. సో మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని కర్రీ అనేది కొంచెం థిక్ అయ్యే వరకు మనం స్టవ్ మీదనే పెట్టుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ థిక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఈ కర్రీ అనేది చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ అలాగే మీరు రైస్లోకి కావాలంటే నేను చెప్పాను కదా, కొంచెం కారం ఉప్పు అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే అన్నము కొంచెం తక్కువ పెట్టుకొని కర్రీ ఎక్కువ పెట్టుకొని తినే వాళ్ళకి కూడా ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. మరొక న్యూ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.